హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను మీ కృష్ణ. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఏంటి అనేవి ఈరోజు మనం పేపర్ల వారీగా చూసి వాటిని అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ ఈనాడు, డేగ కళ్ళు ఏమయ్యాయి, సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం సుస్పష్టం, దాడి ముందు తరువాత భద్రతా సిబ్బంది వ్యవహరించినటువంటి తీరు లోపభూయిష్టం, విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పుడు ఫోకస్ లైట్లు పెట్టకపోవడం ఏంటి, రాయి తగిలాక విఐపి చుట్టూ వలయంగా ఎందుకు ఏర్పడలేదు, ఘటన జరిగి 24 గంటలు గడిచిపోయినా పురోగతి ఏది అంటూ జగన్మోహన్ రెడ్డి మీద బెజవాడలో జరిగినటువంటి రాయి దాడిని ఉద్దేశించి ఇది పూర్తిగా భద్రతా వైఫల్యం అనేది సుస్పష్టంగా తెలుస్తోంది. డేగకళ్ళు ఏమయ్యాయి, దాడి జరగక ముందు దాడి జరిగిన తరువాత భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు లోపభూయిష్టం అంటూ కూడా ఒక ఆర్టికల్ని ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. నెక్స్ట్, అభివృద్ధి సంక్షేమం కళ్ళుగా సంకల్ప పత్రం, వచ్చే 5 ఏళ్లలో పేదలకు ఉచిత రేషన్, 70 ఏళ్లు పైబడిన వారికి 5 లక్షల వరకు వైద్యం, పేదలకు ఉచిత విద్యుత్తు, పైప్ లైన్ ద్వారా రాయితీ ధరల్లో వంట గ్యాసు, దక్షిణానికి బుల్లెట్ రైలు. భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో విడుదల చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ నిన్న ప్రధాని మోదీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోని విడుదల చేసినటువంటి సందర్భంగా దాంట్లో పొందుపరిచినటువంటి ప్రధానమైనటువంటి అంశాలను ఇతివృత్తంగా తీసుకొని ఈ ఆర్టికల్ను రాయడం జరిగింది. నెక్స్ట్, బాంబులకే భయపడలేదు, రాళ్లకు భయపడతానా అంటూ నిన్న చంద్రబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. నిన్న గాజువాక సభలో చంద్రబాబు గారు ప్రసంగిస్తున్న సమయంలో కొంతమంది అగంతకులు ఆయన మీద రాయి విసరడం జరిగింది. సో ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని బాంబులకే భయపడలేదు, రాళ్లకు భయపడతానా అంటూ కూడా చంద్రబాబు గారు నిన్న జగన్మోహన్ రెడ్డి పాలన మీద ఆయన ధ్వజమెత్తినటువంటి నేపథ్యంలో ఆ అంశాన్ని తీసుకొని వీళ్ళు ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. గులకరాయి వంకతో నాపై రాళ్లు వేస్తున్నారా, జగన్ ప్రభుత్వంలో అందరూ బాధితులే, గాజువాక ప్రజాగలం సభలో చంద్రబాబు ధ్వజం. నెక్స్ట్, 15 ఏళ్ల బాలుణ్ణి తగలబెడితే రాష్ట్రానికి గాయం కాలేదా అంటూ జగన్కు గాయమైతే రాష్ట్రానికి గాయమైనట్లా వైకాపా నాయకులు ఎందుకు హడావడి చేస్తున్నారు, ఎన్నికలప్పుడే ఇలాంటివి జరుగుతాయా, తెనాలి సభలో పవన్ కళ్యాణ్ ధ్వజం, పవన్ సభలో రాయి కలకలం అంటూ కూడా నిన్న తెనాలిలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు సభలో మాట్లాడుతుండగా ఒక అగంతకుడు పవన్ కళ్యాణ్ మీద రాయి విసరడం జరిగింది. ఆ రాయి పవన్ కళ్యాణ్ గారికి తగలకుండా పక్కన పడడంతో త్రుటిలో ప్రమాదం నుంచి పవన్ కళ్యాణ్ గారు తప్పించుకున్నారు. సో రాష్ట్రానికి గాయం ఇప్పుడు 15 ఏళ్ల బాలుడిని తగలబెడితే రాష్ట్రానికి గాయం కాలేదా, జగన్కు గాయం అయితే రాష్ట్రానికి గాయమైనట్లా అంటూ ప్రశ్నిస్తూ నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వ్యాఖ్యల్ని తీసుకొని ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. మద్యానికి కాపలా ఉంచి మరుగుదొడ్లు కడిగించి అంటూ జగన్మోహన్ రెడ్డి పాలన గురించి క్లియర్గా జగన్మోహన్ రెడ్డి పాలనలో మద్యానికి సంబంధించిన అంశాల మీద ఒక ఆర్టికల్ అయితే వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, బాంబులకే భయపడలేదు, రాళ్లకు భయపడతానా అంటూ చంద్రబాబు గారు చెప్పిన దాన్ని తీసుకొని వీళ్ళు ఆర్టికల్ రాయడం జరిగింది. నేను పెట్టుబడులు తెస్తే జగన్మోహన్ రెడ్డి డ్రగ్స్ తెచ్చాడు అంటూ నిన్న చంద్రబాబు గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల్ని ఉద్దేశించి ఆర్టికల్ రాయడం జరిగింది. నెక్స్ట్, అభివృద్ధి సంక్షేమం కళ్ళుగా సంకల్ప పత్రం. సో నిన్న కేంద్ర మంత్రులు అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, నిర్మలా సీతారామన్, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి మేనిఫెస్టోను విడుదల చేసినటువంటి ప్రధాని మోదీ. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. దర్యాప్తునకు 6 బృందాలు, ఐపీసీ 307 కింద కేసు నమోదు, సైబర్ ల్యాబ్లో వీడియోల విశ్లేషణ, అదుపులో దాడి చేసిన అనుమానితులు, గులకరాయి కేసు సిబిఐకి ఇవ్వాలి, ఈసీని కోరిన ఎన్డీఏ నేతలు అంటూ గులకరాయితో హత్యా ప్రయత్నమా అంటే గులకరాయితోనే హత్య చేయొచ్చా అన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తూ ఈ ఆర్టికల్ను రాయడం జరిగింది. చంద్రబాబుపై రాయి దాడి, బారిగేటుకు తగిలి కింద పడిన రాయి, గాజువాక సభలో తప్పిన ప్రమాదం, అప్రమత్తమైన బాబు భద్రతా సిబ్బంది అంటూ నిన్న చంద్రబాబు గారి మీద ఒక ఆగంతకుడు రాయి విసిరిన దాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ ఆర్టికల్ను రాయడం జరిగింది.
కొండలను మింగిన అనకొండ జగన్ అంటూ నిన్న అనకాపల్లి సభలో పాయకరావుపేటలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చంద్రబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇతివృత్తంగా తీసుకొని ఆర్టికల్ రాయడం జరిగింది. కొండలను మింగిన అనకొండ జగన్, 5 ఏళ్లలో ఉత్తరాంధ్రను 5గురు ఊడ్చేశారు. జగన్ రెడ్డి, సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల వనరులన్నీ మింగేశారు అంటూ ఈ 5 ఏళ్లలో ఉత్తరాంధ్రను ఈ 5గురు ఊడ్చేశారు అంటూ కూడా నిన్న చంద్రబాబు గారు చెప్పిన దాన్ని తీసుకొని ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. నీకు గులకరాయి తగిలితే ఈ రాష్ట్రానికి గాయమైనట్ల, 30,000 మంది మహిళలు, యువతలు అదృశ్యమైతే రాష్ట్రానికి గాయం కాలేదా? నువ్వే రాయితో కొట్టుకున్నావేమో, నిన్ను ఎలా నమ్మాలి అంటూ నిన్న గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ కళ్యాణ్ రోడ్ షోలో జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి, జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన దాన్ని ఉద్దేశించి నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించినటువంటి ప్రసంగాన్ని తీవ్రంగా తీసుకొని ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. క్షిపణుల వర్షం, ముందుగా హెచ్చరించినట్లే ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి అంటూ ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసిన దాన్ని ఇతివృత్తంగా తీసుకొని వీరు ఆర్టికల్ రాయడం జరిగింది. నెక్స్ట్, జగన్ నీ డ్రామాలు ఆపు, నీకు గులకరాయి తగిలితే ఈ రాష్ట్రానికి గాయమైనట్లా అంటూ పవన్ కళ్యాణ్ గారు నిన్న బహిరంగ సభలో ప్రశ్నించిన దాన్ని తీవ్రంగా తీసుకొని ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. నెక్స్ట్, సాక్షి పేపర్ చూస్తే, మాటు వేసి మట్టుబెట్టే కుట్ర, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను అంతం చేయడమే లక్ష్యంగా దుండగిడి దాడి అంటూ కూడా, అది ప్రాణాలు తీసేంత దాడే, సీఎంపై పదునైన వస్తువుతో బలంగా దాడి, కణతపై తగిలి ఉంటే పెను ప్రమాదం, ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కేవీఆర్ శాస్త్రి నిన్న మాటు వేసి మరీ మట్టుబెట్టే కుట్ర చేశారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి గురించి సాక్షి పత్రిక ఈరోజు ఈ ఆర్టికల్ను రాయడం జరిగింది. టీడీపీ హత్యా రాజకీయాలపై ఎగసిన నిరసన అంటూ జననేతకు సంఘీభావం తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, వైఎస్ఆర్సీపీ నేతలు నల్ల బ్యాడ్జీలతో ర్యాలీలు అంటూ జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి దాడిని ఉద్దేశించి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు అంటూ కూడా ఒక ఆర్టికల్ని రాయడం జరిగింది. వెల్లంపల్లికి నేతల పరామర్శ అంటూ మరో వార్తని రాయడం జరిగింది. నీ మీద రాయి వేస్తే కొంపలు కూలిపోయినట్లు మాట్లాడతావా, గాజువాక సభలో చంద్రబాబు అహంకారపూరిత వ్యాఖ్యలు అంటూ కూడా ఒక ఆర్టికల్ను ప్రధానంగా రాయడం జరిగింది. నెక్స్ట్, రాయి తగిలినట్టుండాలి, ప్రాణం పోవాలి, సీఎం జగన్ హత్యకు పక్కాగా పథకం రచన అంటూ ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. సీఎం జగన్పై హత్యాయత్నాన్ని ఖండిస్తూ యూకేలో ప్రవాసాంధ్రుల నిరసన అంటూ ఒక ఆర్టికల్ను వీరు మన ముందుకి తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు